అనుకునేలా కాదమ్మా. తను లేందే నేను లేను. మర్యాదగా చెప్తున్నాను, వచ్చిందానే కారెక్కి వెళ్ళిపో, లేదంటే నా నోరసలే మంచిది కాదు. అమ్మా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన్ని చూడలేక నేనెంత బాధపడుతున్నానో. 2-3 సార్లు ప్రయత్నించాను ఆయన్ని చూడాలని. అతన్ని కలిస్తే మా నాన్న వల్ల ఆయనకు ప్రమాదం, నాకు ప్రమాదం. ఒకసారి తను నన్ను చూడాలని వస్తే మా నాన్న కొట్టి పంపేశారు. ఇప్పుడు కూడా మా నాన్నకు తెలియకుండా వచ్చాను. ఇప్పుడైనా ఆయన ఎక్కడున్నారో చెప్తారా? నాకమ్మ లేదు, మీరే అమ్మగా నిలిచి మమ్మల్ని ఒకటి చెయ్యాలి. లేమ్మా గీత, నిన్ను అర్థం చేసుకోకుండా ఏదేదో అనేశాను. నువ్వెలాగైనా బాబుని చూస్తీరాలంతేగా. ఆయన ఇప్పుడెక్కడున్నారు? మనసు బాగోలేక గుడికెళ్ళొస్తానన్నాడు. గుడి పక్కనే ఉంది, నువ్వెళ్ళి కలుసుకోమ్మా. నాలో శోకం సొంతమన్నది నన్ను తనలో దాచుకున్నది, గుండెల్లో గుచ్చుతున్నది, నా ప్రాణం పిండుతున్నది. ప్రేమై పాట కూడా మూగబోయెనాలో, రాలేవా నా ప్రియతమ సఖి? ఏదో కరాగం పెంచే నాలో శోకం. తాళమేలేని భూపాలం నీకు తెలుసన్నదో, తాళమేలేని హిందోళం నాకు జత అయినదో. కనవా వినవా ఏమైనా రావేమైనా, ఏదో ఒక రాగం పెంచే నాలో శోకం. తలచి మనసే అలిసి ఆరే వెలుగై వేచున్నా, పిలచి నీకై వేచి వేచి శిలలు నేనై చూస్తున్నా. కాలం నిలిచే దూరం పెరిగి ప్రేమే కురిసి మనసే కలిసి, తీరమందున్న భ్రమలోనే ఒడ్డు చేరుకున్నా, కనులు నీవన్న లయలోనే కలలు కంటున్నా. మనసా తెలుసా నా బ్రతుకే నీదని తెలుసా, ఒక రాగం పెంచి నాలో శోకం. సొంతమన్నది
నన్ను తనలో దాచుకున్నది, గుండెల్లో గుచ్చుతున్నది, నా ప్రాణం పిండుతున్నది. నీవే ఎందుకింత అలజడాయనాలో, రాలేవా నా ప్రియసఖీ? ఏదో ఒక రాగం పెంచి నాలో శోకం. తోట బంగ్లాకు వెళ్తున్నావా? తాళితో వచ్చి వీళ్ల పెళ్లి జరిపిస్తా. డాడీ, విజయ్, డాడీ, దీన్ని నా గదిలో పెట్టి తాళం వేయి. ఇక ఒకే ఒక గంటలో మంచం నుండి తీసుకొస్తాను. ఎవరూ ఊహించని విధంగా దీన్ని పెళ్లి చేస్తాను. కుడికాలు పెట్టి సత్య. పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. అమ్మాయిని పిలో. పోలీసులకు చెప్పాలా? వీళ్ళిద్దరి పెళ్లి మన చేతుల మీద చేసినా ఒకటే, పోలీసులు చేసినా ఒకటే. మిస్టర్ రాజశేఖర్, మీకో విషయం తెలియదు. ఎదిగిన అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారంటే మనం మర్యాదగా వాళ్ళ పెళ్లి జరిపించాలి. లేదంటే ఇప్పుడు మీరు పిలుస్తానన్నారే పోలీస్, వాళ్ళొచ్చి జరిపించేస్తారు. ఫైటింగ్ అవగానే పోలీసులు వచ్చి తీసుకెళ్తారనుకుంటే ఈలోపే పారిపోయారే. అలాగా? రే బాబు, ఇలారా. మీ మామ ఆయనే వచ్చి ఇరుక్కున్నాడు. పోయి అమ్మాయిని తీసుకురా. సరే అన్నా. మర్యాదగా దారిదులు. కుదరదు. అమ్మ నా అక్క కూతురా, వాడు ఈ ఇంటల్లుడు, దారివ్వవే. విజయ్, వాణ్ణి లోపలికి పంపకు. బాబు, ఆడదానికి అంత ధైర్యం ఉంటే నువ్వు మగాడివి. ఆ గ్రామసింహానికి ఒక గుద్దు గుద్దు వెళ్ళు. అత్తగారు క్షమించండి. గీత, బాబు, అరే బాబు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీకు సార్? దిగిరారా. కుడికాలు ముందు కుడికాలు పెట్టిరా. అది అలా రావాలి. చెయ్యి వదలకో, చెయ్యి పట్టుకునే రావాలి. అయ్యా అయ్యా అయ్యో అయ్యో అయ్యో. ఆయన పెద్ద ఆయన, ముందు ఆయన కాళ్ళకి నమస్కారం చేయండి. నమస్కారం. పిల్లలు కాళ్ళ మీద పడ్డారు, ఆశీర్వదించండి సార్. నేను నా కూతురికి గొప్పింటి సంబంధం తీసుకొద్దాం అనుకునేవాణ్ణి. కాని వీళ్ళని విడదీయలేవని తెలిసిన తరువాత వీళ్ళిద్దరినీ ఒక్కటి చేయటమే నాకు మర్యాద. విజయ్, గీత కోసం వాళ్ళమ్మ చేయించిన నగలు లోపలున్నాయి, వెళ్ళి తీసుకురా. అవేమీ వదిలే విజయ. సార్, మీరే మీ అమ్మాయి పెళ్లిని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. మీ కన్న కూతురికి మీ చేతులతోనే నగలు నట్రా ఇవ్వండి సార్. సత్య, వీళ్ళ జంట బావుంది కదూ? అవును సార్, చాలా బాగుంది. రండి, వీళ్ళిద్దరినీ కలిపి పెళ్లి చేద్దాం. వీళ్ళ పెళ్లి చేయటానికి కాదు అడిగింది, వీళ్ళని చంపేయడానికి. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుందామనుకున్నావా? నువ్వు బతికి ఉంటే కదరా దానికి నీకు పెళ్లి. మావయ్య, రాజశేఖర్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నన్ను మోసం చేశావు కదూ. నన్ను పెళ్లి చేసుకుంటానని విజ్జి మోసం చేసింది. నీ బిడ్డని నువ్వు మోసం చేయాలని చూస్తున్నావు. మంచి జోడి. ఇదెవరు? నా భార్య. పెళ్లికి ముందా? ఏమండి, ఇంత జరిగిన తర్వాత మన గీతను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? నేను చనిపోయే లోపే వీళ్ళిద్దరి పెళ్లి నేను కళ్ళారా చూడాలి. సరే, మరి తాళి నా దగ్గరుంది. ఈ తాళి నీ మెడలో కట్టాలని చేయించి పెట్టాను. ఆ భాగ్యం నాకు లేదు. ఇప్పుడు ఈ తాళి గీత మెడలో పడితే నీకిష్టమేనా? ఈ తాళి మీ చేత్తోనే మీ అల్లుడికి ఇవ్వండి సార్. నేను పాపాత్ముణ్ణి. నీ చేత్తోనే ఆ తాళివు సత్య.
మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న.